నమస్తే, వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి నారాయణ, పురపాలక, సిఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, సిఆర్డీఏ నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. రాజధాని నిర్మాణం కోసం మొత్తం 81,317 కోట్ల మేర సిఆర్డీఏ ప్రతిపాదించిన పనులపై సమావేశంలో చర్చ జరిగింది. ప్రస్తుతం 50,552 కోట్ల విలువైన పనులకు సిఆర్డీఏ టెండర్లు పిలిచిందని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. రాజధానిలో 74 ప్రాజెక్టుల పనులు ప్రారంభమైనట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. హౌసింగ్, ఇతర భవనాల నిర్మాణాలు, ఎల్పీఎస్, మౌలిక సదుపాయాలు, రోడ్లు, డక్ట్లు లాంటి ట్రంక్ ఇన్ఫ్రా పనులు, వరద నియంత్రణ పనులు కూడా చేపట్టినట్లు అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రాలకు ఓడరేవులు, విమానాశ్రయాలు, రైలు, అంతర్గత జల రవాణా మార్గాల ద్వారా సరుకు రవాణా చేపట్టేందుకు లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సచివాలయంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి పోర్టు, ఎయిర్పోర్ట్ల సమీప ప్రాంతాలను ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఓడరేవులు, విమానాశ్రయాలకు అనుసంధానించేలా శాటిలైట్ టౌన్షిప్లను అభివృద్ధి చేయాలన్నారు. దీనివల్ల కొత్తగా మరిన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు. ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని, తద్వారా సంపద సృష్టి జరుగుతుందన్నారు. కేంద్రం వద్ద నేషనల్ హైవేలకు, రైల్వేలకు నిధుల కొరత లేదని, మనం ప్రణాళికలు సిద్ధం చేసుకుని ప్రతిపాదనలు పంపితే వాటిని ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 700 రకాల ప్రభుత్వ సేవలను పౌరులకు అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ లో సేవలు పొందడంలో పౌరులకు ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖలన్నీ చూసుకునేలా చూడాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు వెళ్లాల్సిన అవసరం లేకుండా పౌరులు వాట్సాప్ ద్వారానే సేవలు పొందవచ్చని, దీనిపై పౌరులకు మరింత అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ లోని అవేర్ విభాగం రూపొందించిన అవేర్ 2.0 వెర్షన్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా తెనాలిలో క్విట్ ఇండియా అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమం జరిగింది. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రణరంగ చౌక్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరులకు నివాళి అర్పించారు. రాష్ట్రంలో ఆక్వా రంగం పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తోందని, ఈ రంగానికి నష్టం వస్తే మార్కెట్లో అన్ని రంగాలపై ఆ ప్రభావం ఉంటుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వెస్ట్ గోదావరి ప్రాన్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ సభ్యులు మంత్రితో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ రొయ్యల రైతుల కష్టాలు తనకు ప్రత్యక్షంగా తెలుసునని, ఆక్వా రైతుల ఇబ్బందులను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకువెళతారని హామీ ఇచ్చారు. జోన్లతో సంబంధం లేకుండా ఆక్వా రైతులకు సబ్సిడీకి కరెంట్, ఫీడ్ ధర తగ్గించి రైతులను ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకుని వెళతానని హామీ ఇచ్చారు. గతంలో కూడా ఒకసారి ట్యాక్స్ విధించినటువంటి సందర్భం, తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. ఇవాళ 20% ట్యాక్స్ విధించి మళ్ళీ వారం రోజుల్లో మళ్ళీ ఇంకో 25%. ఇది పొలిటికల్, రాజకీయపరమైనటువంటి, రాజకీయం కూడా కాదు, ఇది దేశాన్ని భయపెట్టడం ద్వారా, బలహీనపరచడం ద్వారా మనం భారతదేశాన్ని కంట్రోల్ తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో చేశారు అనడంలో కూడా మనకి కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి. ఇవాళ మన రాష్ట్రం, మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా రైతుల సమస్యే కాదు, ఇది దేశానికి సంబంధించినటువంటి ఇష్యూ, దేశంలో ఉన్నటువంటి వాణిజ్య రంగానికి సంబంధించినటువంటి ఇష్యూ. ఈ విషయాలు కామర్స్ మినిస్టర్ డీల్ చేయాలి. అది కూడా క్యాబినెట్లో మాట్లాడుకుని, ఫైనాన్స్లో మాట్లాడుకుని, ప్రధానమంత్రి గారి స్థాయిలో నిర్ణయాలు తీసుకునేటువంటి విషయం. తప్పనిసరిగా నేను పీయూష్ గోయల్ గారిని కలిసి సమస్య యొక్క సీరియస్నెస్ని, పీయూష్ గోయల్ గారు ఎంఓఎస్ ఎవరైతే ఉన్నారో జితేంద్ర ప్రసాద్, ఆయన వ్యక్తిగతంగా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, ఆయనతో కూడా మాట్లాడాను ఆల్రెడీ ఫోన్లో.
పీయూష్ గోయల్ గారిని వ్యక్తిగతంగా కలిసి ఏదైతే ఆక్వా పరిశ్రమ యొక్క సమస్యను వివరించి తప్పనిసరిగా మీరైతే ఒక హామీ 50% ట్యాక్స్ ఏదైతే ఉందో ఇది నిలబడేటువంటిది కాదు అనేటువంటి ధైర్యం అయితే మీలో ఉంచుకోండి తప్పనిసరిగా. అంటే ఇది ఒక రైతుకే కాదు, దేశానికి సంబంధించి దేశ ప్రతిష్టకి సంబంధించి, లేకపోతే ఒక దేశాన్ని బ్లాక్మెయిల్ చేయాలనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి, మనం కూడా ఇవాళ బలంగా ఉన్నాం, మనం కూడా సుంకాలు పెంచవచ్చు, ట్యాక్సులు పెంచవచ్చు. ఏదైతే చైనా ఈ రకమైనటువంటి పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు దాదాపు 100 యాప్లు మనం రద్దు చేసాం, చైనాకి సంబంధించి యాప్ల్ని భారతదేశం. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో ప్రజాస్వామ్యం పరిహాసం అయ్యేలాగా పరిపాలన సాగిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ గడిచిన ఎన్నికల్లో కూటమి పార్టీ నాయకులు సమిష్టిగా పనిచేసే విజయాన్ని అందుకున్నామన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. శివయ్య గారిని ఎంపిక చేయడం నిజంగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను. రైల్వే కోడూరులో ఒక 25 సంవత్సరాలు ఏ విధంగా గతంలో పరిపాలన జరిగిందో దానికి భిన్నంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారో, కలిసికట్టుగా పనిచేస్తే ఒక మార్పు ఏ విధంగా తీసుకురాగలుగుతామో మీరందరూ కూడా చూపించారు. 4 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక సభ పెట్టిన పోలీసుల ఆంక్షలు, ఏం మాట్లాడతామో కూడా ప్రశ్నించే స్థాయికి అధికారులు ఉండేవారు. ప్రజాస్వామ్యం గురించి ఏ పార్టీ అయినా సరే ప్రజలకు వెళ్ళినప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి అన్యాయం జరిగినప్పుడు పోరాటం చేసే ఒక బలమైన ఆలోచన రాజకీయ నాయకులకు ఉంది. 2019 ఎన్నికల ముందు మొట్టమొదటిసారి రైల్వే కోడూరుకి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వచ్చినప్పుడు ఆ సభలో ఉన్న ఉత్సాహం, ఇక్కడ మీరందరూ కలిగిన ఘన స్వాగతాన్ని ఎప్పుడూ మర్చిపోలేము. అయితే 2019లో ఎన్నికలైన తర్వాత ఒకరోజు సురేష్ అని మన యువకుడు జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు వారి చీనీ తోట ధ్వంసం చేశారంటే ఆ రోజు కూడా ప్రయాణం చేసి వచ్చాం. ఇది సంఘటన మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ప్రజాస్వామ్యంలో మీరందరూ కూడా ఆలోచించి ఒక అద్భుతమైన తీర్పిచ్చారు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించారు, నిలబెట్టారు. దాన్ని మీరు మర్చిపోబాకండి. ఎందుకంటే మరొకసారి పులివెందులోనూ ఒంటిమిట్టలోనూ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆలోచించుకోవాలి ప్రజలు ఏ విధంగా గతంలో రైతాంగాని కోసం ఆ ప్రభుత్వం ఏం చేసింది. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ నిన్న సాయంత్రం కాణిపాకలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మాధవ్ కు దేవస్థానం ఈవో పెంచల కిషోర్, ఇతర అధికారులు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పట్టణాలు, నగరాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. తిరుపతిలో జరిగిన చాయ్ పే చర్చా కార్యక్రమంలో మాధవ్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా రాష్ట్రంలోని తిరుపతి, విశాఖ, కాకినాడలకు ఒక్కో నగరానికి 100 కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. అన్ని రకాలుగా స్మార్ట్ కావాలి, మనిషి ఏ విధంగా స్మార్ట్ అవుతాడో నగరాలు కూడా ఆ విధంగా స్మార్ట్ అవ్వాలని చెప్పి దానికి కొన్ని ఎస్డిపి గోల్స్ అని చెప్పి ఏదైతే యునైటెడ్ నేషన్స్ ప్రకటించిన దాంతోపాటు ప్రతి సిటీకి కూడా 100 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పి ఆ 100 కోట్లకి మ్యాచింగ్ గ్రాంట్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా 100 కోట్లు ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్కు ఉండే వరం ఏంటంటే మొదటి స్మార్ట్ సిటీగా విశాఖపట్నం, రెండవది కాకినాడ, మూడవది తిరుపతి. ఆ విధంగా 3 కూడా స్మార్ట్ సిటీస్గా మార్చడం, అలాగే చివరికి కొత్తగా ఏర్పడిన మన రాజధాని అమరావతిని కూడా స్మార్ట్ సిటీలో కలపడం జరిగింది. అలాగే రెండోది అమృత సిటీ అని చెప్పి అమృత ఆలోచన దాని పథకంలో భాగంగా మన ప్రాంతానికి సంబంధించిన చుట్టుపక్కల ఏదైతే తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు రేణుగుంట కానీ శ్రీకాళహస్తి కానీ ఏవైతే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా అమృత నగరాలుగా అంటే దీనికి అనుసంధానం చేసే విధంగా వ్యవస్థ చేయడం జరిగింది. ఇవాళ ఏదైతే మన జగ్జీవన్ రామ్ పార్క్ ఉందో ఆ పార్క్ కూడా ఆ నిధులతోనే నిర్మాణం కాబట్టి గత 10 సంవత్సరాల్లో 2000 కోట్ల రూపాయలు
మన ప్రాంతానికి పెట్టడం జరిగింది. ఈ నగరంలో కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ చేసే విధంగా, పార్కులు, స్కూల్స్ వీటిని స్మార్ట్గా చేసే విధంగా మన ప్రాంతంలో జరగడం జరిగింది. రోడ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాలు కల్పించడం మాత్రం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ నిధులతో చేయాలని చెప్పి ఆ విధంగా విభజన జరిగింది. అలాగే మన ప్రాంతానికి సంబంధించి అతి ముఖ్యం తిరుమల కొండపైకి వెళ్ళే దారి, ఆ విధంగా గరుడ వారధి ఏదైతే మనం భవ్యమైన ఒక ఫ్లైఓవర్ అయితే చూసామో అది కూడా ఆ నిధులతోనే నిర్మాణం కాబడింది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా నిధులు తీసుకోవడం జరిగింది. ఆ విధంగా అయితే దురదృష్టం ఏంటంటే ఒక స్మార్ట్ సిటీ సంబంధించిన వినియోగం, దాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఆంధ్రప్రదేశ్ విఫలమైంది. అంటే గత ప్రభుత్వం దాన్ని పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వకపోవటం కారణంగా, యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అంటారు, ఆ విధంగా రాకపోవటం కారణంగా మన పనులు మందగతిన పడటం జరిగింది. ఇందాక సుచరిత గారు చెప్పారు, వర్షం పడితే. ఉమ్మడి కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట 2 జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో జరిగింది. పులివెందుల 2 ప్రధాన పార్టీలకు కలిపి 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పులివెందుల నుంచి టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలుగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. మొత్తం 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు తరలి వచ్చారు. పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిందన్నారు. 5 సంవత్సరాలు గడిపేశారు. లేని 100 పడకల హాస్పిటల్ వ్యాపారం మీద చూపిస్తూ 5 సంవత్సరాలు గడిపేశారు. విగ్రహ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేశారు. ఇదే ప్లేస్ లో నామినేషన్ సమయంలో ఈ అందరి ముందు కూడా నేను హామీ ఇచ్చాను. ఏదైతే మన పార్టీకి జరిగిన అన్యాయాన్ని గత కాలంలో, గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే పోరాటం చేశామో విగ్రహాలకి సమన్యాయం చేస్తామని మనం ప్రతిజ్ఞ చేశాం. ఈ రోజు 100% హామీ నెరవేర్చడం చాలా సంతోషంగా ఉందండి. ఆ రోజు మనందరం కూడా నిన్న వాళ్ళు చెప్తున్నారు ఇది రాజకీయ కక్ష అని, ధర్నాలు అదేవిధంగా పోరాటాలు చేస్తారు. ఇంతకంటే 10 రెట్లు చేశాం మేము. అర్ధరాత్రి మమ్మల్ని పోలీసులు ఏ విధంగా అడ్డుకున్నారో మేము చెప్పాం. మా స్టాండ్ ఒకటే, మా ఏదైతే మా వినతి ఒకటే, అందరికి కూడా సమన్యాయం చేయండి. మేము అభివృద్ధికి అడ్డు కాదు. మీరు రాజకీయ నాయకుల్ని ఒక పక్కన పెట్టి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఒక పక్కన పెడితే మేము ఊరుకోము. ఎందుకంటే ఆయన గొప్ప నాయకుడు కాదు, దేశ నాయకుల కంటే ఆయన స్వాతంత్ర సమరయోధులు కాదు. అందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఉన్నారు, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ గారు ఉన్నారు, పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు. వీళ్ళందరినీ పక్కన పెడేసి ఏదో ఆయన మహానేతలాగా ఆయన ఒక్క విగ్రహాన్ని ఈ నందిగామంతా చూడాలని చెప్పి అత్యంత ఎత్తుకు పెడితే మాత్రం మేము ఒప్పుకోమని చెప్పాము. అదే దాని మీద మేము పోరాటం చేశాం. అదేవిధంగా మా నాన్నగారు అయిన తంగిరాల ప్రభాకరరావు గారి విగ్రహాన్ని, అదేవిధంగా ఈ నియోజకవర్గ దేవుడైన దేవినేని రమణ గారి విగ్రహాన్ని తీసి ఎక్కడ పడేశారో మీ అందరికి కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసి వెళ్లిపోయారని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు. నెల్లూరులోని నర్తకి సెంటర్లో నాయి బ్రాహ్మణుల సెలూన్ షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి తదనంతరం కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ వెనుకబడిన తరగతులు ఆర్థికంగా అస్థిరపడాలన్న ఆలోచనతో ఆలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణుల గౌరవ వేతనాన్ని 20 నుంచి 25,000కు పెంచారన్నారు. 40,000 సెలూన్ షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్న ఎన్నికల హామీని చంద్రబాబు నాయుడు నెరవేర్చారని కొనియాడారు. ఈరోజు రాష్ట్రమంతా గాని నాయి బ్రాహ్మణుల సోదరులందరూ ఈరోజు చంద్రబాబు గారికి పాలాభిషేకం చేసుకుంటున్నారు.
అందులో భాగంగా నెల్లూరులో కానీ మా రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్రము ఈరోజు మీకు ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసు. ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారు పోతూ ఈ రాష్ట్రాన్ని ఎంత ఫైనాన్షియల్ క్రైసిస్లో పెట్టిపోయారనేది తెలుసు. ఇందులో చంద్రబాబు గారు ఒక ఆర్థిక రాజధానే కాదు, సామాజిక ప్రతి ఒక్కరూ వెనకబడిన తరగతులు కానీ వాళ్ళకి భరోసా ఇవ్వాలి, వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళ జీవితాల్లో మార్పులు రావాలి, ఆర్థికంగా వాళ్ళు స్థిరపడాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు నాయి బ్రాహ్మణ సోదరులకి ఆలయాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కానీ కనీస వేతనం 20,000 నుంచి ఈరోజు 25,000 రూపాయలకి సంతోషకరం. ఫెమినా మిస్ ఇండియా మానస వారణాసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శ్రీవాణి ట్రస్ట్ టికెట్ ద్వారా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆమె మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ రోజు చాలా అద్భుతమైన దర్శనం జరిగింది, శ్రీవాణి దర్శనము. అండ్ ఇన్ఫాక్ట్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అలిపిరి నుంచి నడుచుకుంటూ వచ్చాను. అండ్ ఇట్స్ బిన్ అ వెరీ బ్యూటిఫుల్ బ్లెస్డ్ దర్శనం. చాలా చాలా సంతోషం. అండ్ ఈ రోజు తీసుకుంటున్న పాజిటివ్ వైబ్స్ తో ఐ రియలీ విష్ అ లాట్ ఆఫ్ గుడ్ ఫర్ మై ఫ్యామిలీ, మీ అండ్ మై మూవీస్ which are coming up. Yes, in fact మొన్ననే couple friendly teaser రిలీజ్ అయింది. అండ్ త్వరలో మీకు సాంగ్స్, ట్రైలర్స్ అన్ని రిలీజ్ అవబోతాయి. సో స్టే ట్యూన్డ్. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు పక్కాగా అమలు చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డీఈఓతో పాటు సంబంధిత అధికారులతో దూర విద్యా విధానంపై జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యతపై నిరంతర విద్యను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. అప్పట్లో చదువుకోకుండా ఉంటే ఇప్పుడు చదువుకునే అవకాశం కల్పించడం జరిగిందన్నారు. 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి ఇష్టపడతారు, 10th క్లాస్ చదివారు, 11th క్లాస్ 10th తర్వాత మానేశారు, కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ రాయడానికి వాళ్ళకి ఇష్టపడుతుంది. దెన్ దే కెన్ ఎన్రోల్ అండ్ వాళ్ళకి మెటీరియల్ ఇంట్లో ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు చదువుతారు, ఎగ్జామ్ రాసేసి డిగ్రీ వస్తుంది. సో ఇది ఒక హాఫ్ అన్ అవర్ వీడియో కాన్ఫరెన్స్ చేసేసి నెక్స్ట్ ఒక 5 days లో అక్కడ లోకల్ హెచ్ఎం ద్వారా 100 rupees ఫీ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసేస్తే బెటర్ అవుతుంది. Take it in spirit and next 3 to 4 days time for this time on the party. So we have to share. So I expect one video conference by you in the first half tomorrow. వాళ్ళందరూ EPM స్టాఫ్ ఉంటారు. అవసరం ఉంటే టెక్నికల్ అసిస్టెంట్ ఆర్ CCs కూడా జాయిన్ అయితే బెటర్ అయిపోతుంది. అందరికీ ఒకసారి ఇన్స్ట్రక్షన్ వెళ్తాం. Who are the dropped out, ఫార్మల్ ఎడ్యుకేషన్ లో మిస్ అయ్యారు, వాళ్ళకి ఒక అవకాశం ఇస్తుంది, ఒక డిగ్రీ వస్తుంది. ఆ డిగ్రీ ద్వారా ఏమైనా benefits out. Now we see the compassionate department, so many people. So conditional appointment is to know. 7th class pass, 10th class now. So please do this conference and so that more and more number of people can be registered. Sure. And both the officers will help you. While the staff are like only. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని కాకినాడ సిటీ శాసనసభ్యుడు వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడ పట్టణంలో చేనేత వర్గానికి చెందిన పలువురు చేనేత కార్మికులు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న కొండబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. నేతలందరూ కూడా ఈ రాష్ట్రంలో చేనేత కార్మికులందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారండి. మామూలు సంతోషం కాదండి. వారితో పాటు నేను కూడా ఈరోజు శాసనసభ్యులుగా సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈరోజు నేతన్నలకి ఈరోజు భరోసా కల్పించారో ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనకి దేశానికి స్వాతంత్రం వచ్చింది. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా కానీ ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల మటుకి స్వాతంత్రం రాలేదండి. బడుగు బలహీన వర్గాలకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన వచ్చిన తర్వాతే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి స్వాతంత్రం వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయన వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్ కల్పించి, రాజకీయంగా కానీ అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పించి ఆ రోజు నాకు గౌరవించాడు ఆయన. కానీ బడుగు బలహీన వర్గాలకి
ఆర్థికంగా స్వాతంత్రం రాలేదండి. ఆర్థికంగా స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకి నేతన్నలకి స్వాతంత్రం వచ్చిందని గర్వంగా చెప్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ రోజున కులవృత్తుల మీద ఆధారపడి ఉండేవారు. నేతన్నలే కానీ, అలాగే కల్లుగీత కార్మికులు కానీ, మత్స్యకారులు కానీ, అన్ని వర్గాల ప్రజలు కూడా కులవృత్తుల మీద ఆధారపడి బతికేవారు, నాయి బ్రాహ్మణ్స్ కానీ. అలాంటి వాళ్ళందరూ కూడా కులవృత్తులు పాడైపోతే, కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకపోతే ఆ రోజున ఆర్థికంగా బీసీ కార్పొరేషన్ ద్వారా పనిముట్లు ఇచ్చి ఆర్థికంగా బలపరచడం జరిగిందండి. దేశభక్తి, జాతీయ సమైక్యత భావాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో సూర్యమహల్ జంక్షన్ నుంచి 7 రోడ్ల జంక్షన్ వరకు జరిగిన జాతీయ పతాక ర్యాలీని సోమవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం నాడు జిల్లాలో ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగురవేసి దేశ సమైక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ 2047 సంకల్పానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ దేశం, రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. భారత ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి హర్ ఘర్ తిరంగా అనే పేరుతో ఈ 4 రోజులు దేశంలో ప్రతి ఒక్కరిని చైతన్యపరచాలి, ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించాలని ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. ప్రతి విషయానికి జాతి ఉంటుంది, మతం ఉంటుంది, కులం ఉంటుంది, ప్రాంతం ఉంటుంది. కానీ ఈ విషయంలో జాతి లేదు, మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు. ప్రతి ఒక్క పౌరుడి చేతిలోనే, ప్రతి ఒక్కరి ఇంటి మీద, ప్రతి కార్యాలయం మీద త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి, దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ స్థాయిలో తీసుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అందరూ కూడా దీన్ని తూచా తప్పకుండా పాటించాలి. ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరాలి, ప్రతి పౌరుడి చేతిలో జాతీయ జెండా ఉండాలి, ప్రతి కార్యాలయంలో కూడా జాతీయ జెండా ఉండాలని ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 14వ తేదీ సాయంత్రం గుంటూరు నగరంలో రికార్డు స్థాయిలో 10 కిలోమీటర్ల పొడవు గల జాతీయ పతాకాన్ని ప్రదర్శించనున్నట్లు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా ర్యాలీ దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించేదిగా సాగుతుందని తెలిపారు. హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో ఇవన్నీ యాక్టివిటీస్ అన్నీ కూడా అప్లోడ్ చేసి ఆ డాక్యుమెంటేషన్ కూడా తదనంతరము వాళ్ళకి సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది జిల్లా యూనిట్గా చేయాలి. అట్లనే 14వ తేదీ ఆగస్టు 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మనము ఒక గుంటూరులో ఒక రికార్డు క్రియేట్ చేయబోతున్నాం. మొత్తం భారతదేశం మొత్తం మీద ఈరోజు వరకు ఒక 9 కిలోమీటర్ల మేర మన భారత జాతీయ పతాకం డిస్ప్లే చేయటం జరిగింది. 9 కిలోమీటర్ల డిస్టెన్స్ మేర 9 అడుగుల వెడల్పుతోటి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది మనము ఈరోజు డిజైన్ చేసుకొని, అంటే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు లో ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకుంటున్నాం. ఇది చేస్తే ఈ 10 కిలోమీటర్ల మేర భారత జాతీయ పతాకం డిస్ప్లే చేస్తే మనం ఇండియాలోనే ఒక రికార్డ్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం. అది చేయబోతున్నాం. పల్నాడు జిల్లాలో విద్యార్థులు చేసిన భారీ తిరంగా ర్యాలీతో జిల్లా కేంద్రమైన నర్సరావుపేట వీధులు మువ్వన్నెలతో నిండిపోయాయి. స్థానిక బస్టాండ్ వద్ద భారీ త్రివర్ణ పతాకంతో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్న ర్యాలీని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పట్టణ వీధుల గుండా సాగిన ర్యాలీ విద్యార్థుల్లో ఆనందాన్ని నింపుతూ వారి కేరింతల మధ్య దేశభక్తిని చాటుతూ సాగింది. గాంధీ పార్క్ వద్ద ర్యాలీ ముగిసిన అనంతరం పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి మురళి మాట్లాడుతూ మన పూర్వీకులు స్వాతంత్రాన్ని సాధించిన విధానాన్ని మనం గుర్తు
చేసుకుని జాతీయత స్ఫూర్తిని నింపుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించిన ప్రధాని మోదీ లక్ష్యాన్ని సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి ప్రతి గ్రామాన ప్రతి వీధిన ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా జాతీయ జెండా ఆవిష్కరించాలి. ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఆవిష్కరించుకోవాలి. అదేవిధంగా ఈ ర్యాలీలన్నీ కూడా ఎందుకు పెడుతున్నామంటే ప్రతి వారికి కూడా ఈ దేశభక్తి, ఈ భారతదేశం యొక్క మన పూర్వీకులు స్వాతంత్రాన్ని సాధించి పెట్టిన విధానాన్ని మనందరం కూడా పటిష్టపరచాలి. మనందరం కూడా ఒకే కుటుంబంగా ఉండాలి. ప్రతి వాళ్ళలో కూడా జాతీయ భావం అనేది స్ఫూర్తి నింపటానికి ప్రతి ఒక్కరికి కూడా సమైక్యతా భావము, సోదర భావము, స్నేహభావము ఉండాలనే ఉద్దేశం మీద మరి మన ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి హర్ ఘర్ తిరంగా అనే ప్రోగ్రాంలో భాగంగా క్రమశిక్షణగానే వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో బీజేపీ ఆధ్వర్యంలో సుమారు 300 మంది విద్యార్థులతో ఘనంగా తిరంగా యాత్ర నిర్వహించారు. గోకవరం గ్రామ దేవత గుబ్బులమ్మ ఆలయం వద్ద తిరంగా యాత్ర ప్రారంభించి మెయిన్ రోడ్ మీదుగా గ్రామ పంచాయతీ ఆఫీస్ వరకు యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో గోకవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొని సుమారు 150 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శన చేశారు. గోకవరం మండల బీజేపీ అధ్యక్షుడు ఈనకొట్టి బాపన్న దొర ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో బీజేపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మట్ట మంగరాజు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల కృష్ణవర్మ, స్టేట్ కౌన్సిల్ మెంబర్ సత్తి వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి కోన వెంకట సురేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కలెక్టరేట్ సునయ్యన ఆడిటోరియంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా మహోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎమ్మెల్సీ బీటీ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 75వ స్వాతంత్ర దినోత్సవం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా మహోత్సవం కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా ర్యాలీలు, సెల్ఫీ పాయింట్ ఏర్పాటు, క్యాండిల్ లైట్ తదితర కార్యక్రమాలు నిర్వహించామన్నారు. మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి జెండా అంతా మన మైండ్లో రావాలని చెప్పేసి అడుగుతున్నా, అందరికీ తెలిసిందే. సో అశోక్ ధర్మ చక్రం అంటాం. సో ఇవన్నీ కూడా మనకి నేషనల్ ఫ్లాగ్లో పార్ట్. ఈ నేషనల్ ఫ్లాగ్ని రూపొందించిన వ్యక్తి ఎవరు? పింగళి. ఎక్కడైనా ఏ రాష్ట్రం వారు? ఏ రాష్ట్రం వారమ్మా? ఆంధ్రాలో చేతులండి. ఉన్నటువంటి బట్లపేట గ్రామంలో అక్కడ ఆయన పుట్టడం జరిగింది. ఆయన గాంధీ గారి ఆశయాలకి ఆకర్షితులై ఆ తర్వాత ఆయనతో పాటు పయనించి ఒక విధంగా ఉంటుంది. ఆ తర్వాత 1947 జూలై 22 మన జెండాని ఆమోదించుకునే టైం వరకు ఫైనల్గా జెండాని రూపొందించిన వ్యక్తి ఎవరు? పింగళి వెంకయ్య. నేను గొప్పగా ఫీల్ అవుతున్న, గర్వంగా ఫీల్ అవుతుంది ఏంటంటే కృష్ణా జిల్లా కలెక్టర్గా నేను చేసినప్పుడు అక్కడ బట్లపల్లి గ్రామానికి ఫస్ట్ టైం ఈ ప్రోగ్రామ్ అక్కడ స్టార్ట్ అయినప్పుడు ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా పరిగెత్తరంగా ఫస్ట్ ఇయర్ అప్పుడు. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ బట్లపల్లి గ్రామంలో అందరినీ కలవడం జరిగింది. అక్కడ ఒక ఆయనకు సంబంధించి ఒక మెమోరియల్ హౌస్ ఒకటి పెద్ద కట్టారు. అంటే ఆయన స్వాతంత్ర్యంలో పాల్గొన్న ప్రతి సన్నివేశాన్ని ఒక పెద్ద మెమోరియల్ హాల్లో పెట్టారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తిరుపతి మహతి ఆడిటోరియం నుంచి ఎస్వీయూ స్టేడియం వరకు పెద్ద ఎత్తున త్రివర్ణ పతాక ప్రదర్శన ర్యాలీని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. భారత్ మాతాకి జై అంటూ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ ప్రదర్శన నిర్వహించారు. భారతమాత వేషధారణలు, చిన్నారులు అందరినీ అలరించారు. అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొన్నారు. శ్రీశైలం జలాశయంలోకి మరోమారు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం 4 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటం, ఇప్పటికే జలాశయం పూర్తిగా నిండిపోవడంతో ఈ సీజన్లో 3వసారి గేట్లు ఎత్తారు. జలాశయానికి 2,02,456 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండగా 1,08,076 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202 టీఎంసీలుగా నమోదైంది.
హుజూర్ నగర్ మండలం గోపాలపురం గ్రామంలో గత వారం రోజులుగా దొంగలు హల్చల్ చేస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం 2 వారాల క్రితం గ్రామంలో ఒక ద్విచక్ర వాహనం చోరీకి గురైందని తెలిపారు. అంతేకాకుండా 2 రోజుల క్రితం గొర్రెలు, మేకలను చోరీ చేసి వాటిని వాహనంలో తరలించుకుపోయే ప్రయత్నం చేసిన దొంగలు ఇంటి యజమాని చూసి అరవడంతో పారిపోయారని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో వరుసగా దొంగలు హల్చల్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొంగతనాలు అరికట్టడానికి పోలీసులు రాత్రి వేళల్లో 2 సార్లు పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. తెల్ల కారు తీసుకొచ్చి ఆడ పార్కింగ్ చేసి ఈ లోపల ఒక మనిషి కంపలంగా ఈతలు దూరి ఒక మేకను పట్టుకొని తీసుకొని వెళ్తున్నాగానే ఇంకొక మనిషి వచ్చాడండి. ఇంకో మనిషి వచ్చి ఆ లోపల తీసుకెళ్ళి డిక్కీ దగ్గరికి వెళ్ళిండు. ఇల్లు లోపల మాకు సెపరేట్ అవుతుందని కుక్కలు అడుస్తుంటే సెపరేట్ అవుతుంది. మేము వచ్చేసాం. ఇచ్చే లోపల డిక్కీ దగ్గర మేక తీసుకెళ్ళిండు. డిక్కీలో ఏ పోతాలకి మేము ఎంబడపడ్డాం. వాళ్ళు పరిగెత్తిండ్రు. ఎక్కడ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని సహకరించాలని ముగ్గురు తెల్లకారు అనుకున్న లోపల మేక అడ్డ వచ్చేసింది, వెళ్ళిపోయారు. ఒక 3 నెలల కింద ఒక మేక పోయింది, 6 నెలల కింద ఒక మేక పోయింది. ఇది 3వసారి సార్. ఎట్లా చేసి పోలీసు వాళ్ళు సహకరించాలని మేము కోరుతున్నాం సార్. వాళ్ళు మా కాకుండా అటు ఊరు బయట గొల్లవాళ్ళ కూడా ఒక మేకపోతు పోయింది. మళ్ళీ అవతల ఊరు బయట ఇంకొకళ్ళది ఎరకలది ఒక మేకపోతు పోయిందండి. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని సంగం బండ, బూత్పూర్ రిజర్వాయర్లను కృష్ణానది నుంచి నీటిని నింపేందుకు తీసిన ప్రధాన కాలువైన చిన్న గోపులాపూర్ లిఫ్ట్ నుంచి సంగం బండ రిజర్వాయర్ నింపేందుకు తీసిన కాలువకు గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కాలువ గేటు తెగి వర్షపు నీరు మొత్తం కాలువలోకి చేరడంతో కాలువ మొత్తం మట్టితో నిండిపోయింది. దీనివల్ల సంగం బండ రిజర్వాయర్ నింపేందుకు ఆటంకం ఏర్పడుతుంది. అలాగే రైతుల పంట పొలాలకు కూడా తీవ్ర నష్టం ఏర్పడుతుంది. ఇంత జరుగుతున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 30 సంవత్సరాల నుంచి భూమిపై సాగు చేస్తూ జీవనం సాగిస్తున్న రైతుల భూమిలో ఆ గ్రామానికి చెందిన ఓ పోలీస్ అధికారిని సాగు చేసిన వరి పొలాన్ని కేవీస్తో పొలాన్ని నేలమట్టం చేసిన ఘటన హన్మకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఆ గ్రామానికి చెందిన కొంతమంది రైతులు సర్వే నెంబర్ 717లో 30 సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు. అయితే కొంతమంది రైతులకు పట్టాలు, మరికొంతమందికి పట్టాలు రాకపోవడంతో ఇటీవల భూభారతిలో వారు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సదరు అధికారి పంటను ధ్వంసం చేసిన అధికారినిపై సంబంధిత అధికారులు శాఖపరమైన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సారా భూమి అయితే మరి ఆమె ఇప్పుడు సారా ఎన్ని ఏళ్ళ బట్టి చేస్తాను? 40 ఏళ్ళ బట్టి. అప్పుడు వాళ్ళు 44 సంవత్సరాలు అయితే వచ్చి అది ఇప్పుడు నడవచ్చి ఇప్పుడు పుల్ల పెడతాను. మళ్ళీ ఒకటి ఏం చేసిందంటే అప్పుడు గవర్నర్లో మేము వేసుకున్నాం, కొట్టుకున్నాం. గవర్నర్ మేము కొట్టుకున్నప్పుడు వీడు పోటీ గారు రాలాడికి రాలే వాళ్ళకి ఏం సంబంధం లేదు లేదు కాబట్టి సార్ అన్నీ అప్పుడు ఆడ ఉంది మాడి కూడా వాడు ఎవరికి పట్టాలు కాలేదు. అది కాలే, అందరు దున్నుకుంటారు. ఎంత 717 సర్వే నెంబర్లు ఎన్ని ఎకరాల భూమి ఉంటాయి? అది 18 ఎకరాలు. రికార్డు పరంగా ఇక్కడి నుంచి మొదలు పెడితే అటు 38 ఎకరాల 33 గుంటలే ఉన్నది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.